క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో క్రీస్తు ప్రభు సముద్రాన్ని శాంతింపచేసి శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరచడం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసిన శిష్యుల మధ్య చేసే అద్భుతాలు ప్రత్యేకం. అందులో ఇది ఒకటి. ఎందుకంటే ఈ అద్భుతాల ద్వారా శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని, భయాన్ని క్రీస్తు ప్రభు తొలగిస్తూ ఉన్నారు. దీని ద్వారా వారు చేయబోయే సువార్త సేవలో క్రీస్తు ప్రభు నిజమైన మెస్సయ్య అని విశ్వసించి జీవించగలరు. అలా జీవించారు కూడా. క్రీస్తు ప్రభు వారితో ఉన్నా కూడా వారు భయం వలన వారికి అవిశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు. కానీ అద్భుతం ద్వారా క్రీస్తు ప్రభు వారికి తోడు ఉండక వారికి భయము అక్కర్లేదని విశ్వసించారు. మన జీవితాలలో కూడా మనకు ఏదైనా కష్టాలు వస్తే భయం వలన మన యొక్క అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనము దేవునిపై నమ్మకం కలిగి ఆయనపై విశ్వాసం కలిగి జీవిస్తామో ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవుడు మన కష్టాలను తొలగించడమే కాకుండా వాటి నుండి మనలను శాంతింపచేస్తాడు. కావున మనమంతా కష్టాలకు భయపడకుండా దేవునిపై విశ్వాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నేడు తల్లి శ్రీసభ పునీత జాన్ బోస్కో గారి స్మరణను జరుపుకుంటూ ఉంది. ఈయన ఇటలీ దేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. పట్టుదలతో చదివి గురువుగా అభిషేకింపబడ్డారు. వీరు పేద పిల్లలకు వివిధ సంస్థలు నెలకొల్పి తన యొక్క సర్వస్వాన్ని వారికి దారపోశారు. వీరు పేద పిల్లలకు తండ్రిగా పేరు గావించబడ్డారు. మరియు సలేషన్ సభను, నిత్య సహాయమాత పుత్రికల సభను స్థాపించి ఉన్నారు. పునీత జాన్ బోస్కో గారు క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ సేవ అనే గుణాన్ని అలవర్చుకున్నారు. మనం కూడా క్రైస్తవులుగా సేవ అనే గుణాన్ని కలిగి మన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు పంచుకుందాం. ఆమేన్.